వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఈరోజు మన టాపిక్ ఏమి అంటే మన దగ్గర 2 అర్రేస్ ఉంటాయి. ఆ 2 అర్రేస్ని మర్జ్ చేయాలా అంటే కలిపేయాలా. ఓకేనా, అది ఈరోజు మన రిక్వైర్మెంట్. బాగానే ఉంది. అప్పుడు మనకి 2 అర్రేస్ కావాలా. మర్జ్ చేసిన తర్వాత స్టోర్ చేయడానికి రిజల్టెంట్ అర్రే నేను 3 అర్రేస్ మొత్తం తీసుకున్నా. ఒకటి ఏ అర్రే, ఇంకొకటి బి అర్రే, మర్జ్ చేస్తే ఇంకొక పెద్ద అర్రే వస్తుంది కదా, దాన్ని రిజల్టెంట్ అర్రేగా తీసుకుంటున్నా. మీకు తెలుసు అర్రే అంటేనే ఫర్ లూప్స్. ఇండెక్స్ని డినోట్ చేసే కోసం, ఈ ఇండెక్సెస్ని డినోట్ చేసే కోసం మనం ఏం తీసుకుంటాం, ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుంటాం, రైట్? సో ఇక్కడ నాకు త్రీ అర్రేస్ ఉన్నాయి కాబట్టి 3 ఇండెక్సెస్ కోసం నేను 3 వేరియబుల్స్ తీసుకుంటాను. ఐ, జే, కే. ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క ఇండెక్స్ని డినోట్ చేస్తుంది. ఐ ఏ ఇండెక్స్ని డినోట్ చేస్తుంది, జే బి ఇండెక్స్, కే రిజల్టెంట్ ఇండెక్స్ని డినోట్ చేస్తుంది. ఏ ఇండెక్స్ అయినా స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే అన్నిట్లోనూ ఏం స్టోర్ చేసుకున్నా నేను 0. ఓకేనా, నేను మీరు సైజ్ ఎంతైనా తీసుకోండి అమ్మా, నాకు ట్రేస్ చేసే కొద్ది కష్టం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 4 ఇక్కడ 2 మాత్రమే తీసుకున్నా. మీ ఇష్టం, 2నే కాదు, అక్కడ ఎంతైనా సైజ్ తీసుకోండి, ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా, సరే బాగుంది. నెక్స్ట్ ఈ లాజిక్ 2 లాజిక్స్ చెప్తానమ్మా మెర్జింగ్కి. ఇది ఫస్ట్ లాజిక్. ఈ ఫస్ట్ లాజిక్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఒక అర్రే ఎలిమెంట్స్ని ఇంకొక అర్రేలోకి ఎలా కాపీ చేయాలో మనకి తెలిసి ఉండాల. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వీడియో అంటే కాపీ చేయడం రాకపోతే, కాపీ చేయడం ఎలా అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. కాపీ చేసేది వస్తేనే ఇది ఈజీ అవుతుంది. ఎలాగో చూడండి, ఈ మర్జింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇక్కడికి కాపీ చేసేస్తాను, అన్ని ఎలిమెంట్స్. అప్పుడు రిజల్టెంట్లోకి నాకు 4 ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ బిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మళ్ళీ ఎక్కడైతే కే ఆగింటుందో ఆ నెక్స్ట్ నుంచి మనకి బి ఎలిమెంట్స్ అన్నీ కాపీ చేసేస్తాను. అంటే ఫస్ట్ ఏలో ఎలిమెంట్స్ ఏ అన్నా చేయండి, బి అన్నా చేయండి, ఎలా అయినా చేయండి. ఫస్ట్ ఒక అర్రే ఎలిమెంట్స్ అన్నీ కాపీ చేయండి, అయిపోయిన తర్వాత సెకండ్ అర్రే ఎలిమెంట్స్ అన్నీ కాపీ చేయండి. ఓకేనా, జస్ట్ కాపీనే అంతే. నెక్స్ట్ లాజిక్లో మళ్ళీ వేరే మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ నేను ఏ ఎలిమెంట్స్ అన్నీ రిజల్టెంట్ అర్రేలోకి కాపీ చేద్దాం అనుకుంటానా. ఏని ఎవరు ఇండికేట్ చేస్తారు, ఐ. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ సైజ్ ఎంత ఉంటుంది ఏ అర్రేకి, n1. 2 అర్రేస్ ఉన్నాయి కదమ్మా, n అనుకోకుండా n1 n2 అనుకుంటానా. ఓకేనా, n1 అనుకుంటానా. నెక్స్ట్ ఏం తీసుకుంటారు ఇక్కడ, i ప్లస్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ కాపీ కోసం దేంట్లో కాపీ చేస్తున్నారు, రిజల్టెంట్ అర్రేలోకి. దేన్ని కాపీ చేస్తున్నారు, ఏని. ఏ అర్రేని ఎవరు డినోట్ చేస్తారు, ఐ. రిజల్టెంట్ అర్రేని కే, అందుకే రిజల్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. కాపీ మెథడ్లో చెప్పింటాను, ఒక వాల్యూ కాపీ అయిన తరువాత నెక్స్ట్కి మూవ్ అవ్వాలంటే 0 ఏం కావాలా, 1. అందుకే నేను ఏం చేస్తున్నా, ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ కాపీ అయిన తర్వాత నెక్స్ట్కి ఇది కూడా మూవ్ అవ్వాలి కదా, అందుకే ఏం చేస్తానా, కే ప్లస్ ప్లస్. సింపుల్ మెథడే. నేను ఎందుకు దీన్ని ఇంత ఫోకస్ చేయట్లేదంటే లాస్ట్ వీడియోలో దీన్ని నీట్గా చెప్పేశాను కాబట్టి. ఓకేనా, దీన్ని నేను ట్రేస్ చేస్తున్నానమ్మా ఫాస్ట్గా. ఐ వాల్యూ ఎంత ఉంది, 0. మనం n1 వాల్యూ ఎంత తీసుకున్నాం, 4. 0 లెస్ దాన్ 4 ట్రూ. రిజల్టెంట్ కే 0లోకి ఏ ఆఫ్ ఐ 0ని మనం కాపీ చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకి, 7. తర్వాత ఐ ప్లస్ ప్లస్, కే ప్లస్ ప్లస్, జే ఏం టచ్ కాదు అక్కడ. నెక్స్ట్ ఇంకా అంతా అయిన తర్వాత ఓకే, ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది కదా, ఒకటి తీసేసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ చేయదులేండి, లేదా ఇక్కడైనా తీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ జరిగితే ఐ వాల్యూ ఎంత వచ్చింటుంది, 1. 1 లెస్ దాన్ 4 ట్రూ. లోపలికి వస్తే రిజల్టెంట్ కే, రిజల్టెంట్ 1లోకి ఏ ఆఫ్ 1 అని పంపించాలా. ఏ ఆఫ్ 1 ఎంత ఉంది, 19. నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ అంటే కే వాల్యూ 2 వస్తుంది, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ 2 వస్తుంది. 2 లెస్ దాన్ 4 ట్రూ. లోపలికి వస్తే రిజల్టెంట్ 2లోకి ఏ ఆఫ్ 2 తీసుకుని రావాలా, ఎంత ఉంది, 5. తర్వాత కే ప్లస్ ప్లస్, ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ 3 లెస్ దాన్ 4 ట్రూ.
ఏ ఆఫ్ 3ని రిజల్టెంట్ 3లోకి తెచ్చేయాలా. నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ కే వాల్యూ ఎంత వస్తుంది 4, ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ ఎంత వస్తుంది 4, 4 లెస్ దాన్ 4 ఫాల్స్, 4 లెస్ దాన్ 4 ఫాల్స్. అక్కడికి ఫస్ట్ అర్రే కాపీ అయిపోయి ఉంటుంది. సేమ్ మెథడ్లో సెకండ్ అర్రేని కూడా కాపీ చేసేయండి. ఎలా చేస్తారు, ఫర్ సెకండ్ దాన్ని దేంతో డినోట్ చేస్తాం, జే. నెక్స్ట్ జే లెస్ దాన్ n2 జే ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలా, రిజల్టెంట్ కేలోకి బి ఆఫ్ జేని కాపీ చేయాలా. తర్వాత మనకి ఇండెక్సెస్ ఇంక్రిమెంట్స్ జరగాల, రైట్. ఫస్ట్ n2 వాల్యూ మనం ఎంత ఇచ్చాము ఇక్కడ 2. నెక్స్ట్ జే వాల్యూ ఎంత ఉంది 0, 0 లెస్ దాన్ 2 ట్రూ. లోపలికి వస్తే రిజల్టెంట్ కే అంటే ఎంత ఉంది మా వాల్యూ 4. అంటే రిజల్టెంట్ 4లోకి ఒక వాల్యూని తీసుకురావాలా. అది ఏదై ఉండాలా, బి ఆఫ్ 0 అయి ఉండాలా. బి ఆఫ్ 0 ఎంత ఉంది 12. నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ అంటే కే వాల్యూ ఎంత వస్తుంది 5. నెక్స్ట్ ఇలా వెళ్తే జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ ఎంత వస్తుంది 1, 1 లెస్ దాన్ 2 ట్రూ. లోపలికి వస్తే రిజల్టెంట్ 5లోకి ఏం తీసుకురాలా మనం, బి ఆఫ్ 1 ఎంత ఉంది మనకి 4. నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ అంటే కే వాల్యూ 6 అవుతుంది. జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ ఎంత అవుతుంది 2, 2 లెస్ దాన్ 2 ఫాల్స్. మీరు చూసుకున్నట్లయితే రిజల్టెంట్ అర్రేలోకి ఏ అర్రే కూడా కాపీ అయిపోయింది, బి అర్రే కూడా వచ్చేసింది. దాన్నే మనం మర్జ్డ్ అర్రే అని పిలుస్తాం. ఓకేనా, సింపుల్ మెథడ్ అమ్మా ఇది, జస్ట్ కాపీ చేయడం. లాస్ట్లో ఈ మర్జ్డ్ అర్రేని మనం ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మర్జ్డ్ అర్రే సైజ్ ఎప్పుడూ కూడా బోత్ 2 అర్రే సైజెస్ని యాడ్ చేస్తే వచ్చేంత, అంటే n1 ప్లస్ n2 అంత సైజ్ ఉంటుంది. మీరు ప్రింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ జే లెస్ దాన్ n2 ఐ లెస్ దాన్ n1 అనుకోంటారు కదా, అట్లా కే లూప్కి సైజ్ ఎంత ఉంటుంది అంటే మర్జ్ చేసిన తర్వాత n1 ప్లస్ n2 అంత సైజ్ ఉంటుంది. ఓకేనా, రాద్దామమ్మ దీనికి ప్రోగ్రామ్. సో నాకు ఎన్ని వేరియబుల్స్ కావాలా మొత్తంగా, ఏ అర్రే, బి అర్రే, రిజల్టెంట్ అర్రే, ఐ, జే, కే, n1, n2 మొత్తం 8 వేరియబుల్స్ మనకు అవసరం పడతాయి. ఓకేనా, సరే చూద్దాం. ఓకే అమ్మా, రాస్తున్న ప్రోగ్రామ్. మొత్తం ఎన్ని వేరియబుల్స్ కావాలని చెప్పాం, ఏ, బి, రిజల్టెంట్, ఐ, జే, కే, n1, n2 8 వేరియబుల్స్, రైట్. సరే, మీకు అర్రేకి ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వడం వచ్చు కదమ్మా, అవునా. సరే చూడండి, అదంతా నేను ఆల్రెడీ రాసేసాను. ఎవరికైనా అర్రే ఇన్పుట్ అవుట్పుట్ డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ చూడండి, ఏ, బి, రిజల్టెంట్, ఇంకా ఏం కావాలో మనకి ఐ, జే, కే, n1, ఇంకా ఏం కావాలో మనకి n2, 8 వేరియబుల్స్. నెక్స్ట్ ఫస్ట్ మీరేం చేసుకోవాలా, అర్రే సైజెస్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ అర్రేలో ఉండాలో తెలియాలా. ఒక అర్రే కాదు, ఇప్పుడు మీరు 2 అర్రేస్ ఇన్పుట్ ఉంటేనే మర్జ్ చేసేకి పాసిబుల్ అవుతుంది. కాబట్టి n1కి కూడా ఇన్పుట్ ఇవ్వాలా, n2కి కూడా ఇన్పుట్ ఇవ్వాలా. అంటే ఇక్కడ ఎంటర్ n1 n2 వాల్యూస్ అని అడిగాను. ఇన్పుట్ ఎలా ఇస్తారు, అడ్రస్ ఆఫ్ n1 అడ్రస్ ఆఫ్ n2 స్కాన్ఎఫ్తో వాల్యూస్ ఇచ్చిండారు, రైట్. ఇక్కడి వరకు సైజెస్ కంప్లీట్ అయింది మా. నెక్స్ట్ ఫస్ట్ ఒక అర్రేలోకి నేను ఇన్పుట్ తీసుకుంటాను, అది ఏ అర్రే కాబట్టి లూప్ ఏం వాడుకుంటారు మీరు, ఐ లూప్, ఐ లెస్ దాన్ n1. నెక్స్ట్ స్కాన్ఎఫ్, ఏకి ఇన్పుట్ ఇస్తున్నారు కాబట్టి అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్ ఐ. నెక్స్ట్ బీకి ఇన్పుట్ ఇవ్వాలా, ఈ మెథడ్ అంతా బీకి ఇన్పుట్ ఇవ్వడం కోసం. బీని మనం ఏ లూప్తో డినోట్ చేస్తాం, జే లూప్తో. అందుకే ఈ ఫర్ లూప్లో నేనేం వాడుకున్నా, జే. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇక్కడ 2 అర్రేస్ ఉన్నాయి. ఐని మనం ఏ అర్రే కోసం తీసుకుంటున్నాం, జేని మనం బి అర్రే కోసం తీసుకుంటున్నాం. సో స్కాన్ఎఫ్లో మీరు ఏం రాసుకుంటారు, అడ్రస్ ఆఫ్ బి ఆఫ్ జే. ఇక్కడికి 2 అర్రేస్ ఇన్పుట్ అయిపోయింది. నెక్స్ట్ 2 అర్రేస్ని నేను ఒకసారి ప్రింట్ చేసుకుంటాను, ఆప్షనల్, బట్ నేను ప్రింట్ చేసుకుంటున్నా. చూడండి, ఫస్ట్ ఏ అర్రే ఎలిమెంట్స్ ఆర్ ప్రింట్ ఇచ్చేస్తున్నాను, ఏ ఆఫ్ ఐ. నెక్స్ట్ బి అర్రే ఎలిమెంట్స్ ఆర్ ప్రింట్ చేసుకునేటప్పుడు బి ఆఫ్ జే. ఎందుకు, ఐ లూప్ ఫర్ అర్రే ఏ, జే లూప్ ఫర్ అర్రే బి. నెక్స్ట్ ఇక్కడికి ప్రింటింగ్ కూడా కంప్లీట్ అయింది.
ఇంకా మనం మర్జింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏలో ఉన్నవన్నీ రిజల్టెంట్లోకి పంపించాలా. ఏలో ఉన్న దానికోసం ఫర్ I is equal to 0, I less than n1, I plus resultant k is equal to a of I. నెక్స్ట్ k ప్లస్ ప్లస్ ఇక్కడికి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏమైంటాయి, రిజల్టెంట్లోకి వచ్చింటాయి. నెక్స్ట్ ఫర్ j is equal to 0, j less than n2, j ప్లస్ ప్లస్ ఇది బీలో ఉన్న ఎలిమెంట్స్ని కాపీ చేసే కోసం. ఓకేనా. రిజల్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్ జే. నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ క్లోజ్. ఓకేనా. ఇక్కడికి 2 అర్రేస్లో ఎలిమెంట్స్ అన్నీ కాపీ అయిపోయి ఉంటాయి. ఫైనల్గా రిజల్టెంట్ అర్రేని మనమే ఏం చేసుకోవాలా, ప్రింట్ చేసుకోవాలా. ఆ ప్రింటింగ్ చూడండి, printf \n. నేను ఇక్కడ మర్జ్డ్ అర్రే అని రాస్తున్నాను, మీరు కావాలనుకుంటే రిజల్టెంట్ అర్రే అని కూడా రాసుకోండి. ఓకేనా. మర్జ్డ్ అర్రే ఈజ్ ఈక్వల్ టు \t. జస్ట్ ఒక స్పేస్ అంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి అక్కడ మీకు ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఫర్ రిజల్టెంట్ అర్రేని దేంతో డినోట్ చేస్తున్నాం మనం, k ఈజ్ ఈక్వల్ టు 0, k లెస్ దాన్ సైజ్ ఎంత అని చెప్పానమ్మా రిజల్టెంట్ అర్రేకి, n1 ప్లస్ n2 అంతా. ఓకేనా. సో k లెస్ దాన్ n1 ప్లస్ n2. నెక్స్ట్ k ప్లస్ ప్లస్ ప్రింటింగ్ కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారు, printf %d \t కామా రిజల్టెంట్ k. అంతే అమ్మా. ఇక్కడికి మర్జ్డ్ అర్రే కూడా ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇంకా గెట్ ch పెట్టండి, మెయిన్ని క్లోజ్ కూడా చేసేయండి. కాపీనే అమ్మా, జస్ట్ కాపీ వస్తే ఈ లాజిక్ 1 మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ లాజిక్ 2 చూద్దాం. మర్జ్ సార్ట్లో యూజ్ చేసే మర్జింగ్ మెథడ్ లాజిక్ 2 అది చూద్దాం. ఓకేనా.